అందరికీ షలో. ఇప్పుడు గుడారాల పండుగ ఎందుకు చేస్తున్నారో కూడా వారికి తెలియదు. అందుకే అలాంటి వారి గురించి తండ్రి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చూద్దాం. యెషయా 56:10 వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు. అంటే ఇక్కడ కాపర్లని దేంతో పోలుస్తున్నారు? గుడ్డివారంట. అంటే వీళ్ళకేమీ తెలీదు, వాక్యం తెలీదు. వారు తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు. ఎందుకంటే చెప్పినా కానీ వారు వినరు, వాక్యం చెప్పడం రాదు. మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. అంటే వీళ్ళు ఎంతసేపు గొప్పలో పొగుడుకోవడం, వాళ్ళు చికెన్ పెట్టారు, వీళ్ళు మటన్ పెట్టారు, ఇంక ఇదే తిండి మీదే ఉంటది తప్ప సరైన వాక్యం వారు చెప్పలేరు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. అంటే ఏ వాక్యం కూడా వారికి తెలీదు, వాళ్ళ సొంత బోధం మాత్రమే చెప్పుకుంటారు. ఆడు పెద్ద పాస్టర్ అవును, చిన్న పాస్టర్ అవునండి, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. అంటే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏది తెలిస్తే అది మాత్రమే చెప్తారు. ఎందుకంటే తండ్రి చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెడతారు. వీళ్ళకి ఏం అర్థమైందో, వీళ్ళకి ఏం తెలుసో అది మాత్రమే చెప్తారు. అంటే వాక్యానికి సరైన అర్థం చెప్పరు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. అంటే మా పాస్టరు మంచోడు, లేకపోతే ఆ పాస్టర్ మంచోడు, ఈ పాస్టర్ మంచోడు అని ఉందా? అందరూను ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. అంటే అందరూ కూడా ఏం చేస్తున్నారు ఆలోచించుకోండి. ఇంకా చూడండి ఈ పాస్టర్ల గురించి ఏం చెప్తున్నారు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. అంటే మాకు చికెన్ వద్దు, మాకు మటనే వండి పెట్టండి అంటారు. కొన్ని రూల్స్ పెడతా ఉంటారు. వాళ్ళకి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఛార్జీలు ఇచ్చి పంపాలి, కానుకలు ఇచ్చి పంపాలి, మళ్ళీ వాళ్ళకి మటన్తో పెట్టాలంట. అవన్నీ రూల్స్ వాళ్ళకి. అంటే మరి యేసుక్రీస్తు గాని 12 మంది శిష్యులు కానీ పౌలు కానీ ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఇవన్నీ సన్మానాలు జరిగినాయి వాళ్ళకే. ఆలోచించండి, ఎన్ని శ్రమలు పడి ఉపవాసాలు ఉండి జాగరణ, అంటే నిద్రపోవడానికి కూడా లేకుండా వాళ్ళు ఈ సువార్త చేశారు. కానీ వీళ్ళకి ఇప్పుడు ఉన్న పాస్టర్లకి ఏం కావాలి? ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. నాశనమే వారి అంతము. అలాంటి వారికి ఏంటి నాశనం? వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. అంటే వీళ్ళకి అసలు వాక్యం తెలియదు. వాళ్ళు సిగ్గుపడాల్సిన సంగతులను కూడా గొప్పగా చెప్పుకుంటారంట. అంటే ఆ పాస్టర్ ఈ పాస్టర్ అనే తేడా లేదు, అందరూ స్వప్రయోజనమే విచారించుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, సరైన విధానంలో మనం నడుచుకోవాలి. మనం నమ్మాల్సింది పాస్టర్ కాదు, వాక్యాన్ని నమ్మండి. లూకాసు వార్త 6:39 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా అడుగుతున్నాడు. ఇప్పుడు పాస్టరే గుడ్డోడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఏమవుతారు ఆలోచించండి. ఇప్పుడు ఆయనే గుడ్డోడైతే వీళ్ళకి ఏమన్నా దారి చూపగలరా?